హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చాలా స్పెషల్ వీడియో అండి. చాలామంది ఎప్పటినుంచో రిక్వెస్ట్ చేస్తున్న వీడియో కూడా. ఇప్పటి వరకు నేను ఓన్గా డిజైన్ చేస్తున్నాను కదా, ప్రతి ఫ్యాబ్రిక్లో, ఫ్యాన్సీలో కానివ్వండి, టస్సర్లో కానివ్వండి, మనకి బనారసీలో కానివ్వండి, చాలా రకాలుగా నేనైతే ఓన్గా డిజైన్ చేసినవి చాలా ఉన్నాయి. అందరూ ఎక్కువగా ఇష్టపడి మళ్ళీ మళ్ళీ తీసుకురండి అని అడిగిన ఫ్యాబ్రిక్స్ అయితే ఈరోజు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా రీస్టాక్ ఉన్నాయి. అలాగే మంచి కలర్ కాంబినేషన్స్, ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీలో ఉండేలాగా ఓన్గా డిజైన్ చేసినవి అన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే దీనికి రిఫరెన్స్ డ్రెస్సెస్ ఫొటోస్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తూనే ఉంటాను. ఫ్యాబ్రిక్తో పాటు స్క్రీన్ పైన డ్రెస్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తూనే ఉంటాను. అలాగే ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా రీస్టాక్లో, అంటే ఇప్పటికైతే ప్రజెంట్గా అవైలబుల్గానే ఉన్నాయండి. అందుకే ఈ వీడియోలో అన్నీ కూడా చూపిస్తున్నాను. ఇందులో మనకి ఫ్యాన్సీ ఉన్నాయి, టస్సర్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి, ఇంకా బనారసీ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి. ఈ కలెక్షన్ ఇప్పుడు చూపించే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఈ కలెక్షన్ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేసి 10 మందితో షేర్ చేయండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. యూనిక్గా ఫ్యాబ్రిక్ కావాలనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అన్నీ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ కూడా ఏది రిపీట్ అవ్వకుండా దేనికి అదే చాలా యూనిక్గా ఉన్నాయండి. ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లో అండి, చాలా బాగా రన్ అయ్యి చాలామంది ఇంకా కూడా రీస్టాక్ అడుగుతూనే ఉన్నారండి. అందుకే నేను ఇంకా రీస్టాక్స్ చేపిస్తూనే ఉన్నాను. అది కూడా మీకు అందరికి ఒకసారి మళ్ళీ చూపిద్దాం, గుర్తు చేసినట్టుగా ఉంటుంది. ఆ టైంకి మేము వీడియో పెట్టిన టైంలో మీకు అవసరం ఉన్నా లేకపోయినా మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటే ఇలా వీడియో చేస్తేనే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా, మా దగ్గర ఏం ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అవైలబిలిటీ ఏంటి అని అర్థమవుతుంది అనేసి నేను మొత్తం ఒక వీడియో లాగా చేస్తున్నాను. ఇదైతే మనకి బటర్ఫ్లై నెట్లో పెద్ద పన్నాలో వస్తుందండి. మొత్తం కూడా నెట్ ఫ్యాబ్రికే, మిడిల్లో మాత్రం బూటా డిజైన్ లాగా ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చాయి. కింద మాత్రం మనకి టెంపుల్ డిజైన్ లాగా అంటే మనకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి. మొత్తం కూడా మల్టీ కలర్లో వస్తుంది. బేస్ కలర్ అయితే లావెండర్ కలర్ అండి. ఇంకా వీటి గురించి డెప్త్గా డీటెయిల్స్ కావాలంటే ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ది కూడా నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి, డెప్త్గా కావాలి, ఈ డ్రెస్ ఎలా డిజైన్ చేశాను ఏంటి, ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా కావాలనుకుంటే మాత్రం ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో ప్రతిది కూడా నేనైతే డీటెయిల్డ్గా వీడియోస్ చేశాను. అవి కూడా మీకు ఒకసారి చూస్తే ఐడియా వస్తుంది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి, ఫ్యాబ్రిక్ గురించి ఇంకా డెప్త్గా డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ప్రతిదీ కూడా నేను అన్ని డీటెయిల్గా చెప్పలేను కాబట్టి షార్ట్కట్లో అయితే చూపిస్తున్నాను. ఇంకా డెప్త్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఇది కూడా మనకి ఫ్యాన్సీలోనే వస్తుంది. ప్రీమియం చందేరి సిల్క్లో వస్తుందండి. మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇంకా గోటపట్టితో మనకి జిగ్జాగ్ లైన్స్ అనేవి ఇలా హైలైట్ అయ్యాయి. సీక్వెన్స్ కూడా అక్కడక్కడ చిన్న సీక్వెన్స్ అండి, ఉండిలైనట్టుగా ఉంటుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. కలర్ అయితే మనకి మంచి వాయిలెట్ కలర్. అలాగే దీనికి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ కోసం సేమ్ ఫ్యాబ్రిక్లో నేను ఇంకొక డిజైన్ కూడా చేశాను. కొంచెం ఇది బ్లౌజ్కి కాబట్టి చిన్న డిజైన్ చేశాను. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది. థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇంకా సీక్వెన్స్ కూడా వస్తుంది. ఇదైతే మనకి మింట్ గ్రీన్ కలర్లో ఉంటుందండి. పిస్తా గ్రీన్ షేడ్ అని చెప్తాం కదా, ఆ కలర్లో ఉంటుంది. కాంబినేషన్ అయితే చాలా ట్రెండీగా ఉంటుంది. వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పటికైతే మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. అన్నీ కూడా మంచి ఫీడ్బ్యాక్సే వచ్చాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి టస్సర్ అండి. ఇవన్నీ కూడా టస్సర్లోనే డిజైన్ చేశాను. ఇవైతే మీకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకవు, అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలను. ఒకవేళ మీకు తర్వాత దొరికినా సరే ఇంకా నన్ను కాపీ చేసినట్టే, కానీ ఈ ముందు మాత్రం మీరు ఎక్కడ కూడా చూసుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కలర్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి దగ్గరుండి నేను చేపించినవి అందరికీ యూజ్ అయ్యే విధంగా, మార్కెట్లో కంటే డిఫరెంట్గా. ఎందుకంటే చాలామంది కోరుకుంటారు యూనిక్గా కావాలి, కొంచెం స్పెషల్గా ఉండాలి, 10 మందిలో యూనిక్గా ఉండాలి అనుకుంటారు. కాబట్టి వాళ్ళ కోసం అని నేను ఓన్గా ప్రతిసారి కూడా డిఫరెంట్ డిజైన్స్లో, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో, ఏవి మళ్ళీ రిలేటెడ్గా అంటే మనకి రిపీట్ కాకుండా ఉండేలాగానే ఇప్పటి వరకు కూడా డిజైన్ చేశాను. అలాగే కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి ఇంకా డిజైన్స్ కూడా చేస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు కూడా. చూడండి, ఇదైతే మనకి టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. కింద అంతా కూడా మనకి బార్డర్ టైప్లో థీమ్ వైజ్గా వస్తుంది. డైనోసార్ థీమ్ వస్తుందండి. ఇక్కడ క్యూట్ డైనోసార్స్ వస్తాయి. పైన అంతా కూడా బూటా డిజైన్ లాగా బటర్ఫ్లైస్ వస్తాయి. కలర్ అయితే మనకి మంచి లావెండర్ కలర్ పైన మల్టీ కలర్లో బార్డర్, పైన అయితే మనకి రామ కలర్లో బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి. కలర్ కాంబినేషన్స్ దీనికి తగ్గట్టుగా మ్యాచ్ అయ్యే విధంగానే, మరీ ఆడ్గా కాకుండా, ఉండి లేనట్టుగా. అంటే ప్రింట్ అనేది మనకి పెయింట్ వేసినట్టుగా ఉంటుంది. డిజిటల్ ప్రింట్ కాబట్టి మనకి కలర్ కూడా షేడ్ అవ్వదు, బాగుంటుంది. మనకి ప్రింట్ చూడండి ఎంత డీటెయిల్గా వచ్చిందో. మీకు ఇంత మంచి క్వాలిటీలో ఇంత డిజిటల్ ప్రింట్ ఇంత నీట్గా వచ్చి మాత్రం మీకు ఈ ప్రైస్లో ఎక్కడ కూడా దొరకదు. మీరు ప్రైస్ కంపేర్ చేసుకున్నా
క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ కంపేర్ చేసుకున్నా నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. అలాగే దీనికి బ్లౌజ్ ఎంబ్రాయిడరీ కూడా చేశాను. చూడండి, ఇది మనకి దీనికి రిలేటెడ్గా ఉండేలాగా డైనోసార్ వచ్చేలాగానే ఎల్లో కలర్, మనకి లావెండర్కి ఎల్లో కూడా బాగుంటుంది. ఈ ఎల్లో కలర్కి దీని రిలేటెడ్గా ఉండేలాగా కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చాను. చాలా బాగుందండి. ఇలా వస్తుంది మనకి. దీంతో మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డెప్త్గా డీటెయిల్స్ కావాలంటే ప్రతి వీడియో కూడా లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టస్సర్ ఫ్యాబ్రిక్లోనే మంచి కలంకారీ డిజైన్ అండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఆనియన్ పింక్ కలర్కి మెరూన్ కాంబినేషన్, కొంచెం వైన్ షేడ్లో వచ్చింది. బాగుంది. ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. పైనంతా కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది. కింద వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ అనేవి హైలైట్ అయ్యేలాగా ఇచ్చాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ డిజైన్లో కూడా ఇలా యాడ్ చేశానండి. కొంచెం యూనిక్గా ఉంటుంది, స్పెషల్గా ఉంటుందనేసి ఓన్గా నేను కస్టమైజ్ చేసేదే కాబట్టి నచ్చినట్టుగా నేను ఓన్గా డిజైన్ చేస్తూనే ఉన్నాను. దీనికి అది దానికి ఇది ఇట్లా మ్యాచ్ చేస్తూ ఎప్పటికప్పుడే యూనిక్గా ఉండేలాగానే డిజైన్ చేశాను. ఇక్కత యాడ్ చేయడం వల్ల కొంచెం యూనిక్గా అనిపించింది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్లోనే బ్లౌజు, ఎంబ్రాయిడరీ కూడా మనకి సేమ్ ఏదైతే ఎలిఫెంట్ వచ్చిందో పెడుతున్నా, ఏదైతే ఎలిఫెంట్ వచ్చిందో చూడండి, మనకి సేమ్ ఎలిఫెంట్ ఎంబ్రాయిడరీలో ఇచ్చానండి. బ్లౌజ్ కాబట్టి ఎంబ్రాయిడరీ వేస్తేనే బాగుంటుంది. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుంది. బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కలంకారీ ప్రింటే అండి. కింద మాత్రం మనకి డీ డిజైన్ అనేది మధుబని డిజైన్ ఉంటుంది కదా, చాలా బాగా హైలైట్ చేశాను. చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు చూడగానే తెలుస్తుంది ఎంత యూనిక్గా ఉన్నాయి ఏంటి అని. పైనంతా కూడా కలంకారీ ప్రింట్ మల్టీ కలర్లో, బేస్ కలర్ అయితే క్రీమ్ గోల్డ్ కలర్ అండి. కింద మాత్రం మనకి డీ డిజైన్ అనేది మధుబని ప్రింట్లో ఇచ్చాను. ఇది కూడా చాలా డీటెయిల్డ్గా మనం హ్యాండ్ పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేలాగానే వేశాను. ఏది కూడా మీరు తెలుసుకోలేరు, అంటే అది ప్రింటా పెయింటా అనేది తెలియకుండా ఉండేలాగానే డిజైన్ చేయించాను. పెయింట్ అంటే మనం ఇప్పుడున్న బిజీ లైఫ్లో పెయింట్ వేయడం అంతా కూడా కుదరదు కదా, అందుకని ఇంకా నేను ప్రింట్ అయితే వేయించాను. దీనికి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అండి. ఎంబ్రాయిడరీ కూడా ఉంటుంది. నేనైతే ప్రజెంట్ బిజీ ఉండడం వల్ల ఎంబ్రాయిడరీ ఇంకా వేయించలేదు. మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను కదా, ఒకసారి చెక్ చేయండి. ఎంబ్రాయిడరీ కూడా ఎలా వస్తుందని మీకు తెలుస్తుంది. చాలా బాగుంటుందండి. స్క్రీన్ పైన నేను డ్రెస్ ఫోటో ఇస్తాను కదా, దానిపైన ఎంబ్రాయిడరీ కూడా మీకు తెలుస్తుంది ఎలా ఇచ్చాను ఏంటి అని. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టస్సర్ ఫ్యాబ్రిక్లోనే ట్రైబల్ థీమ్ అండి. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది, చాలా స్పెషల్గా కూడా ఉంది. మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే ఎక్కడ కూడా దొరకవు. మనకి ఓన్గా డిజైన్ చేస్తే తప్ప ఎక్కడ కూడా ఇలాంటి డిజైన్స్ దొరకవండి. చూడండి, మొత్తం క్రీమ్ గోల్డ్ కలర్కి కింద బార్డర్ లాగా మాత్రం ట్రైబల్ థీమ్ ఇచ్చాను. ఇక్కడ వచ్చిన ఫిగర్స్ చూడండి, చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. మనకి ఇక్కడ ట్రీ కింద కూర్చున్నట్టుగా అలా అంత న్యాచురల్గా, మొత్తం న్యాచురల్గా పెయింట్ వేసినట్టుగా ఉంటుంది. అలాగే దీనికి రిలేటెడ్గా బ్లౌజ్ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్. మనకి ఇదైతే లెహెంగా లాగా పైన ప్లెయిన్ కింద బార్డర్ లాగా ఇచ్చాను కదా, బ్లౌజ్కి మాత్రం మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేలాగానే ఇచ్చాను. మొత్తం డిజైన్ ఇలానే వస్తుంది. దీన్ని మనం దుపట్టా లాగానే యూజ్ చేయొచ్చు, కుర్తాస్ లాగా, సింపుల్ బ్లౌజ్ లాగా. దీంట్లో ఏదైనా కలర్ శారీ ఉన్నట్లయితే సింపుల్ బ్లౌజ్కైనా కూడా, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా ట్రెండీగా కూడా ఉంటుంది, యూనిక్గా అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని మనం ఇలా దుపట్టలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వస్తుంది. చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా లెహెంగా ఇంకా బ్లౌజ్లో నేను డిజైన్ చేశాను. మొత్తం కూడా మనకి లెహెంగా డిజైన్ అనేది పైన అంతా ప్లెయిన్ వస్తుంది, కింద మనకి మధుబాని ప్రింట్ వస్తుందండి. పైన అంతా ప్లెయిన్ అండి, పింక్ కలర్, మంచి పీచ్ పింక్ కలర్లో వచ్చేసి కింద మాత్రం మల్టీ కలర్లో పెయింట్ వేసినట్టుగానే మధుబాని ప్రింట్లో వస్తుంది. ఇక్కడ బర్డ్స్ కానివ్వండి, మొత్తం ఫ్లవర్స్ కానివ్వండి, చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అలాగే దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా బ్లౌజ్ కానీ దుపట్టా కానీ ఇది యూస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం చిన్న ప్రింట్, ఆల్ ఓవర్ ప్రింట్లో ఇచ్చాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, అర్థమవుతుంది ఏంటి అని. బార్డర్ డిజైనే కానీ మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ కొంచెం చిన్న సైజులో వచ్చేలాగా బ్లౌజ్కి యూజ్ అవుతుంది. లేదంటే కుర్తాస్కి, బాయ్స్కి కూడా కుర్తాలాగా యూజ్ చేసుకోవచ్చు. కాంబో లాగా కావాలనుకుంటే ఇదైతే లెహెంగాకి బ్లౌజ్ కానివ్వండి, ఓని కానివ్వండి, మన ఈ చిన్న ప్రింట్ వచ్చింది కదా, ఇది యూజ్ చేయొచ్చు. బాయ్స్కి అయితే కుర్తాలాగా యూజ్ చేయొచ్చు. బాయ్స్కి కుర్తా ఇది అనే యూజ్ చేయొచ్చు. దాని మీదకి మనం పటియాల ప్యాంట్ లాగా వేస్తాం కదా, మనకి థీమ్ వైజ్గా కావాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్తో మనం పటియాలా కూడా స్టిచ్ చేయించవచ్చు. బాగుంటుంది. కాంబో లాగా ఓన్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అలా యూజ్ అయ్యే విధంగానే నేను ఫ్యాబ్రిక్స్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఇందులో అయితే ఇంకా 2 కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. పిస్తా గ్రీన్ ఇంకా క్రీమ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ అండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇది అయితే పిస్తా గ్రీన్ షేడ్లో వస్తుంది.
చూడండి బాగుంటుంది. సేమ్ బార్డర్ అంతా ప్యాటర్న్ అంతా కూడా సేమ్ ఉంటుంది, కలర్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బేస్ కలర్ పిస్తా గ్రీన్, ఇంకా మొత్తం ప్రింట్ వచ్చేసి సేమ్ కాంబినేషన్స్తో వస్తుంది. అలాగే దీంట్లో క్రీమ్ గోల్డ్ అండి, ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ బార్డర్లో కానివ్వండి, ఆల్ ఓవర్ ప్రింట్లో కానివ్వండి, మొత్తం కలర్స్ అయితే సేమ్ ఉంటాయి. బేస్ కలర్ ఒక్కటే డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఇలా వస్తుంది, క్రీమ్ గోల్డ్ కలర్ పైన ఇంకా బాగా తెలుస్తుంది మనకి, ఇలా పెయింట్ వేసినట్టుగానే ఉంటుంది. చూడండి సెట్ వైజ్గా కావాలనుకుంటే ఇలా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా నేను డ్రెస్సెస్ అయితే ఫొటోస్ స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా మనకి కాంబోలో అండి, అంటే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది, అలాగే లెహెంగా ఇంకా బ్లౌజ్ ఫ్యాబ్రిక్లో డిజైన్ చేశాను. టస్సర్లోనే కానీ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా యూనిక్గా డిజైన్ చేశాను. మనకి లెహెంగా ఫ్యాబ్రిక్ వచ్చేసి పైనంతా కూడా మస్టర్డ్ కలర్, ఇంకా కిందికి వచ్చేసరికి మనకి థీమ్ వైజ్గా వస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే మీకు థీమ్ అనేది అర్థమవుతుంది. మొత్తం డెజర్ట్ థీమ్లో వస్తుందండి. ఇక్కడ చూడండి కలర్ఫుల్గా ఉండేలాగా మొత్తం ఫ్లవర్స్ కానివ్వండి, ఇక్కడ ఇవన్నీ కూడా మనకి జిరాఫీ కూడా చాలా కలర్ఫుల్గా ఉండేలాగా. మామూలుగా అయితే జిరాఫీ మన కాంబినేషన్స్తో ఇలా కలర్ కాంబినేషన్స్తో అయితే ఉండదు కదా, కానీ పిల్లలు వేసుకోవడానికి ఇష్టపడేలాగా థీమ్ వైజ్గా బర్త్డేస్ కానివ్వండి, ఫోటోషూట్స్కి కానివ్వండి, కొంచెం యూనిక్గా కావాలనుకుంటే ఇలాంటివి స్టిచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సంగీత్ పార్టీ లాగా ఇలా ఎక్కువగా ఫంక్షన్స్ అన్నీ చేసుకుంటున్నారు కదా, ఇలా థీమ్ వైజ్గా అందరికీ ఒకేలాంటి డ్రెస్సెస్ కావాలనుకుంటే ఇలానే యూజ్ అవుతుంది ఫ్యాబ్రిక్. అలాగే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి, 1 మీటర్ కట్లో ఓన్లీ ఇలా బంచ్ లాగా డిజైన్ అయితే ఇచ్చాను. సేమ్ దీనికి రిలేటెడ్గా ఉండేలాగానే కాంబినేషన్ అయితే మనకి కాంట్రాస్ట్ కలర్లో వైలెట్ కలర్లో ఇచ్చాను. దానిపైన జిరాఫీ, అలాగే ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ అయితే యాడ్ చేశాను. ఇలా యోక్ పార్ట్లో కూడా యూస్ చేసుకోవచ్చు, బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ పార్ట్లో అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి మన జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా డిజైన్ చేశానండి. శారీ లాగా డిజైన్ చేసుకోవాలి, లేదు కుర్తీలాగా వేసుకోవాలనుకుంటే జార్జెట్, ప్యూర్ జార్జెట్, లైట్ వెయిట్ జార్జెట్లో వస్తుంది. ఇలా కూడా వస్తుందండి మనకి సేమ్ ప్యాటర్న్, కాకపోతే జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేశాను. అందరికీ టస్సర్ కంఫర్టబుల్ ఉన్నా లేకపోయినా జార్జెట్ కావాలనుకునే వాళ్ళకి జార్జెట్ కూడా యూస్ చేయొచ్చు. శారీ లాగా యూస్ చేయాలన్నా, కుర్తీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి ఎలా యూస్ చేయాలనుకున్నా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా యూజ్ అవుతుంది. ఇలా వస్తుందండి మనకి సేమ్ బ్లౌజ్ అయితే సేమ్ టస్సరే ఇలానే ఉంటుంది. మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ మాత్రం లెహెంగా డిజైన్లో నేను ఓన్గా డిజైన్ చేశాను. అలాగే సేమ్ అండి ఇవి కూడా కాంబోలోనే, ఇదైతే మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ లెహెంగా, బ్లౌజ్ టస్సర్లోనే వస్తుంది. లెహెంగా డిజైన్లో మళ్ళీ జార్జెట్ కూడా డిజైన్ చేశాను, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే టస్సర్లో వస్తుందండి, మొత్తం కూడా టస్సర్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. ఈ డిజైన్ అయితే చాలామంది మార్కెట్లో కాపీ చేశారండి. నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను, అయితే నాకు కూడా షేర్ చేశారు, సేమ్ మీ ఫ్యాబ్రిక్కి కాపీ చేశారండి, కాకపోతే క్వాలిటీ బాగాలేదనేసి కొంతమంది అయితే నాకు షేర్ చేశారు. అలా నేను చూశాను చాలామంది కాపీ చేయటం. ఇదైతే మనకి పిస్తా గ్రీన్ షేడ్లో వస్తుంది, కింద ఎలిఫెంట్ డిజైన్ వస్తుందండి. ఎలిఫెంట్ కూడా చాలా క్యూట్గా బిగ్ సైజ్లో వచ్చేసరికి చాలా బాగా హైలైట్ అయింది. ఇలా చూసిన దానికన్నా ప్రతి ఒక్కటి డిజైన్ చేసుకొని వేసుకుంటే మాత్రం చాలామంది అడిగారు, అంటే వేసుకొని బయటికి వెళ్తే చాలామంది అడుగుతున్నారంట, ఈ ఫ్యాబ్రిక్స్ ఎక్కడ తీసుకున్నారు, డిఫరెంట్గా ఉన్నాయి కదా, నార్మల్గా షాప్స్లో అయితే ఇంత యూనిక్గా ఉండవు, ఎక్కడ తీసుకున్నారు అనేసి అడుగుతున్నారంట. నాకు కూడా చెప్తున్నారు కొంతమంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎంబ్రాయిడరీలోనే, కానీ ఇంక ఎంబ్రాయిడరీ దీనిపైన వేయలేదు. నేనైతే స్క్రీన్ పైన షేర్ చేస్తాను ఫోటో ఎలా వస్తుందని. ఇదైతే రాణి పింక్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చాను, కాంట్రాస్ట్ కలర్లో ఉంటుందండి టస్సర్ ఫ్యాబ్రిక్. అలాగే దీంతో పాటు జార్జెట్లో కూడా డిజైన్ చేశాను, సేమ్ డిజైన్ లెహెంగా డిజైన్ ఉంది కదా, అదే సేమ్ మనకి జార్జెట్లో వస్తుంది, పిస్తా గ్రీన్ షేడ్లోనే. కాకపోతే మనకి ప్యాటర్న్ అనేది 2 ఇచ్చాను, మనకి ఎలిఫెంట్స్ అనేవి 2 వస్తాయి. ఇది శారీ లాగా యూస్ చేయాలనుకుంటే పైన అంతా ప్లెయిన్ ఉంటే అంత బాగుండదు అనిపించింది. శారీకి పైన ప్లెయిన్ అంతా ఉంటే బాగుండదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనేసి నేనైతే 2 ఎలిఫెంట్స్ అయితే ఇచ్చాను, కింద వస్తుంది పైన వస్తుంది. మొత్తం జార్జెట్లో అయితే ఇలా వస్తుంది, శారీకి చాలా బాగుంటుందండి. ఫొటోస్ కూడా నేను సైడ్కి యాడ్ చేస్తాను వేసుకున్న తర్వాత ఎలా ఉంది అని. ప్యూర్ జార్జెట్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, డిజిటల్ ప్రింట్ కాబట్టి కలర్ కూడా షేడ్ అవ్వదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనికాన్ థీమ్ అండి, ఇదైతే చాలామంది ఇష్టపడ్డారండి. ఇదని కాదు అన్ని, కానీ ఇంకా స్పెషల్గా చెప్తున్నాను ఎందుకంటే పిల్లలకి యూనికాన్ అంటే చాలా ఇష్టం. మా పాపకైతే ఇంకా చాలా ఇష్టం అండి, అందుకే తన కోసం ఓన్గా డిజైన్ చేశాను. కాకపోతే అందరికీ కూడా నచ్చింది. మొత్తం కూడా థీమ్ అనేది యూనికాన్ థీమ్లో తీసుకున్నాను.
చూడండి క్యూట్గా ఉండే యూనికార్న్స్ కలర్స్ కూడా మంచి మంచి బ్రైట్ కలర్స్, పైన డిజైన్ కూడా దీనికి రిలేటెడ్గా ఉండేలాగా. మనకి లెహెంగా కూడా వేసుకోవాలి కదా, ఏదో బొమ్మలు వేసామా హైలైట్ అయ్యాయా అని కాకుండా అది మళ్ళీ లెహెంగా లాగా వేసుకుంటే కూడా బాగుండాలి, చూడటానికి కూడా 10 మంది మెచ్చేలాగా కూడా ఉండాలనేసి నేనైతే డిజైన్ చేశాను. చూడండి పైన అంతా కూడా కొంచెం లైట్ కలర్స్తో ఇచ్చేసి కింద మాత్రం యూనికార్న్ థీమ్ అనేది హైలైట్ అయ్యేలాగా ఇచ్చాను. ఇలా వస్తుంది బార్డర్ టైప్లో. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా లావెండర్ షేడ్లో తీసుకున్నాను. దీనికి కూడా ఎంబ్రాయిడరీ ఉందండి, నేనైతే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. దీంతో పాటు మనకి జార్జెట్ కూడా వస్తుందండి, ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్లో కాంబో థీమ్లోనే ఇచ్చాను. చూడండి మొత్తం జార్జెట్ కూడా సేమ్ థీమ్, మనకి ఏదైతే లెహెంగాకి వచ్చిందో అదే డిజైన్ని నేను జార్జెట్లో కూడా వేయించాను. బాగుంటుంది, వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కొంతమంది అయితే బర్త్డేస్కి ఇలా థీమ్ వైజ్గా కాంబోలాగా డిజైన్ చేసుకొని నాకు ఫొటోస్ కూడా షేర్ చేశారు చాలామంది. చాలా బాగుందండి థీమ్ వైజ్గా, బర్త్డే పార్టీకి బ్యాక్గ్రౌండ్లో కూడా మేము యూనికార్న్ థీమ్లోనే వేయించుకున్నాం. అలాగే డ్రెస్సెస్ కూడా చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. చాలా తక్కువ బడ్జెట్లో ఇంత మంచి యూనిక్ ఫ్యాబ్రిక్స్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అనేసి మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చాను. నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటి రివ్యూస్ చూసినప్పుడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ కపుల్లో వస్తుందండి థీమ్ అనేది, చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినట్టుగా ట్రైబల్ థీమ్లో ఉంటుంది. చూడండి ఇది కూడా మనకి పైన అంతా ప్లెయిన్ వస్తుంది లైట్ పీచ్ కలర్లో, కింద మాత్రం బార్డర్ లాగా ఇలా మనకి ఇలా కపుల్, ఇంకా మిడిల్లో వచ్చేసి మనకి చిన్న లేడీ కూడా వస్తుందండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగొచ్చాయి, దీనికి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చాను. ఇంకొకటి మనకి ఆల్ ఓవర్ ప్రింట్లో సేమ్ డిజైన్ని ఆల్ ఓవర్ ప్రింట్లో కూడా ఇచ్చానండి. దీంతో బాయ్స్కి కుర్తాస్ లాగా, లేదంటే కుర్తీస్ లాగా, లేడీస్ అయినా సరే కుర్తాస్ యోక్ పార్ట్లో బ్లౌజ్కి, మనకి ప్లెయిన్ శారీ ఉన్నట్లయితే బ్లౌజ్కి సింపుల్గా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఓనీలాగా వేసుకోవాలనుకున్నా కూడా ఇలా ఉంటుందండి, సెట్ వైజ్గా ఇలా ఉంటుంది. జార్జెట్లో కూడా ఈ ఫ్యాబ్రిక్ ఉంది, సేమ్ ఫ్యాబ్రిక్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్గంజా అండి. ఆర్గంజాకి బ్లౌజెస్ కూడా నేను బనారసీ బ్లౌజు విత్ వర్క్ వచ్చేలాగా ఇచ్చాను. చాలామంది ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు, తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మినిమం 10 మీటర్స్ తీసుకుంటున్నారండి. చాలా బాగా నచ్చింది, కాంబోలాగా బాగుంటుంది అనేసి మినిమం 10 మీటర్స్ అయితే తీసుకుంటున్నారు. ఇదైతే మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఇంకా లెహరియా డిజైన్లో వస్తుంది. ఈ లైన్స్ అనేవి మనకి ప్రింట్ కాదండి, జస్ట్ ప్రింట్ కాకుండా మొత్తం వీవింగ్లోనే వస్తుంది. బ్యాక్ సైడ్ చూడండి మీకు అర్థమవుతుంది. మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఏదో ఉంది లేసినట్టుగా కాకుండా, ఆర్గంజా అనగానే కొంతమంది భయపడతారు, లేసినట్టుగా ఉంటుందేమో, డ్రెస్ స్టిచ్ అయ్యాక కంఫర్ట్గా ఉంటుందో లేదో అని భయపడుతుంటారు కదా, అలా కాకుండా మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో మనకి వీవింగ్లో ఇంత తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ చేశాను. దీనికి కాంబినేషన్గా 2 కలర్స్ అయితే ఇచ్చానండి. ఇదైతే మనకి బనారసీలో వస్తుంది, కింద మాత్రం మనకి బార్డర్ కూడా వస్తుంది. ఇది డిజైన్ చేశాను డ్రెస్ కూడా, అది మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తాను ఎలా ఉంది అని. ఇదైతే మనకి స్లీవ్స్కనే యూస్ చేయొచ్చు, బ్లౌజ్ లాగా కావాలనుకుంటే యోక్ పార్ట్ అంతా మనకి వీవింగ్లో వచ్చిన పార్ట్ అంతా తీసుకొని స్లీవ్స్కి మాత్రం వర్క్ వచ్చేలాగా తీసుకోవచ్చు. లేదు యోక్ పార్ట్లో మనకి వర్క్ రావాలనుకుంటే వర్క్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి గోల్డ్ కలర్లో ఆర్గంజా ఇచ్చాను కాబట్టి దీనికి కాంబినేషన్గా ఇలా మంచి వాయిలెట్ కలర్లో ఇచ్చానండి. ఇదంతా కూడా ఆల్ ఓవర్ వర్క్లో వచ్చింది కాబట్టి కింద లెహరియా ఉన్నా కూడా మనకి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. ఇట్లా వస్తుందండి. ఈ ఫ్యాబ్రిక్తో మనం లెహెంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి రిలేటెడ్గా ఉన్న ఫ్యాబ్రిక్తో లెహెంగా కూడా డిజైన్ చేసుకున్నాను. సేమ్ బ్లౌజ్ లెహెంగా అండి, కాకపోతే కాంట్రాస్ట్ కలర్లో దుపట్టా. ఇదైనా సరే మీరు సేమ్ లెహెంగా బ్లౌజ్ డిజైన్ చేసుకొని దుపట్టాకి క్రీమ్ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మనం మల్టీపర్పస్గా ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా మీకు పెట్టి చూపిస్తాను. అది కూడా మంచి బ్రైట్ కలర్, రాణి పింక్ కలర్ అండి. ఇలా వస్తుంది. ఇది కూడా సేమ్ మనం బ్లౌజ్కి యూస్ చేయాలనుకుంటే ఈ 2 కలర్స్లో ఏదైనా కూడా సూటబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సేమ్ బనారసీలోనే బాందిని డిజైన్ అండి. ఇందులో అయితే మనకి 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే లెహరియా డిజైన్లో ఉంది, ఇది డైమండ్ డిజైన్లో ఉంది. మొత్తం కూడా మనకి బాందీ డిజైన్లో వస్తుంది. ఇదైతే వాయిలెట్ కలర్ అండి, చాలా ట్రెండీ కలరు. మొత్తం కూడా మనకి బాందీ డిజైన్ థ్రెడ్ వర్క్తో ఇలా రావడం వల్ల చాలా గ్రాండ్గా ఉంది. బ్యాక్ సైడ్ చూడండి వీవింగ్లో ఉంది కాబట్టి మీకు తెలుస్తుంది ఎలా వచ్చింది ఏంటి అని. దీంతో సింపుల్గా బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర పట్టు శారీస్ ఉన్నాయనుకోండి, వాటికి మ్యాచింగ్గా కావాలనుకుంటే వీటితో సింపుల్ బ్లౌజ్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే డ్రెస్సెస్, కుర్తాస్ ఎలా అయినా కూడా మల్టీపర్పస్గా డిజైన్ చేసుకోవచ్చు.
ఇదైతే నేను కాంబినేషన్గా డిజైన్ చేశాను, కాకపోతే మీరు ఎలా అయినా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. జస్ట్ కాంబినేషన్ వైజ్గా నేను పెట్టి చూపిస్తున్నాను. ఇది లెహరియా డిజైన్లో వస్తుంది, బాందిని డిజైన్ అండి. ఇది కూడా మిడిల్లో అంతా కూడా బాందిని డిజైన్ అనేది ఇలా కలర్స్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్తో వస్తుంది. ఇదంతా కూడా వీవింగ్లోనే వస్తుందండి, లెహరియా డిజైన్లో. చాలా బాగుంటుంది. కాంబినేషన్గా జస్ట్ పెట్టి చూపిస్తున్నాను. చాలా రకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. కాంబినేషన్ అయితే ఇలా పెట్టి చూపిస్తున్నాను. ఇంకా కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. సేమ్ డిజైన్లో మనకి డైమండ్ డిజైన్ ఏదైతే ఉందో అందులోనే క్రీమ్ గోల్డ్ కలర్, అలాగే రాణి పింక్ కలర్, ఇంకా ఎల్లో కలర్, మంచి కలర్స్, బ్రైట్ కలర్స్, రెగ్యులర్గా యూజ్ అయ్యే కలర్సే. ట్రెడిషనల్గా కావాలంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో లెహరియా డిజైన్లో మనకి ఇంకా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. లెహరియా డిజైన్లో మాత్రం ఎల్లో కలర్ చూడండి, ఎల్లో కలర్కి ఆరెంజ్ ఇంకా పింక్ కాంబినేషన్ అనేది ఇలా వచ్చింది. ఇలా వస్తుందండి లెహరియా డిజైన్ మొత్తం కూడా. బ్రైట్ కలర్స్ కాబట్టి ఎలా డిజైన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తానికి కాంబో లాగా కావాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే మనకి వైలెట్ కలర్లో వచ్చింది చూడండి, మొత్తం కూడా లెహరియా డిజైన్. మిడిల్లో మాత్రం మనకి బాందిని డిజైన్ అనేది వస్తుంది. మంచి ట్రెడిషనల్గా కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్లో బనారస్ అండి. ఇప్పటి వరకు చాలా డిజైన్స్ చూసాం, బార్డర్లో డిఫరెంట్ డిజైన్స్ కానివ్వండి, బూటా డిజైన్ కానివ్వండి, చాలా రకరకాలుగా తెచ్చాను కదా. అన్నిటికన్నా డిఫరెంట్గా ఇంకా యూనిక్గా ఉండేలాగా స్పెషల్గా మనకి మార్కెట్లో ఎక్కడ లేనట్టుగా ఓన్గా డిజైన్ చేసిందండి. ఇదైతే మనకి మొత్తం కూడా మల్టీ కలర్లో బనారస్ వస్తుంది. ఇది కూడా వీవింగ్కి చాలా టైం పడుతుందండి, ఎందుకంటే ఇన్ని కలర్స్ మనకి రావడం కోసం చాలా టైం కూడా తీసుకుంటుంది. ఇదైతే మనకి సీ గ్రీన్, ఇంకా రాణి పింక్, ఎల్లో, బాటిల్ గ్రీన్, 4 కలర్స్. మళ్ళీ ఏ కలర్కి ఆ కలరే డిజైన్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. 4 కలర్స్లో బూటా డిజైన్ కూడా 4 డిజైన్స్లో ఉంది. ఇక్కడ వచ్చిన బార్డర్ డిజైన్ లాగా వచ్చింది కదా, ఇవి కూడా 4కి 4 డిజైన్సే వచ్చాయి. ఏది కూడా రిపీట్ కాకుండా 4 కలర్స్లో బూటా డిజైన్ కానివ్వండి, ఇలా మనకు వచ్చిన బార్డర్ డిజైన్ లాగా కానివ్వండి, మొత్తం కూడా చాలా యూనిక్గా ఉండేలాగా ఇలా చేశాను డిజైన్. చాలా కలర్ఫుల్గా, మంచి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఎక్కువ మంది సంగీత్ పార్టీకి కానివ్వండి, లేదంటే హల్దీ ఫంక్షన్స్కి, ఇలా స్పెషల్ పార్టీస్కి కలర్ఫుల్గా కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇది ఇలా ఎలా డిజైన్ చేశాను అనేది స్క్రీన్ పైన కూడా నేను ఫోటో యాడ్ చేస్తాను. బ్లౌజ్కి అయితే టసర్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్లో ఇలా ఇచ్చాను. ఇందులో వచ్చిన కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఏ కలర్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంది. ఇదైతే మనకి మల్టీ కలర్లో వస్తుంది, వర్టికల్ లైన్స్లో వస్తుందండి. ఇలా పన్నా మనకి నార్మల్ పన్నా, రెగ్యులర్ పన్నాలోనే వచ్చి ఇలా వస్తుంది. దీన్ని కూడా మనం కుర్తీస్ లాగా, లెహెంగాస్ లాగా, బాయ్స్కి కుర్తాస్ లాగా నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాబట్టి 1 మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు. చూసారు కదా, ఇప్పటి వరకు నేను డిజైన్ చేసినవి అన్నీ కూడా చూపించాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ప్రీవియస్గా వీడియోస్ అన్నీ కూడా ఇంకా డీటెయిల్డ్గా వీడియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసిన తర్వాతనే పర్చేస్ చేయండి. అన్నీ కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.